హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరూ పొందుతున్నారు. దేవుని మాటలు ఎందుకు దేవుడు చెబుతున్నాడా? పరిస్థితి పత్రిక 2:17 లోకము దాని ఆశలు గతించబోతాయి, కానీ దేవుని చిత్తం నెరవేర్చేవాడు నిరంతరము నిలిచి ఉంటాడని ఏకం తెలబోతుంది. అలాగే దేవుని చిత్తం అంటే ఏంటి? దేవుని చిత్తం నెరవేర్చాలని చాలామంది చూస్తారు. దేవుని చిత్తం ఎలా నెరవేర్చాలి? ఒక్కొక్కరు ఏం చేస్తారంటే, ఇంతవరకే చిన్నప్పుడు చెంచోళ్ళని వచ్చేవాళ్ళు. చెంచోళ్ళని వాళ్ళ దగ్గర తాటాకు కట్టలుండి అందుట్లో మీ జాతకం చెబుతామని వచ్చేవాళ్ళు మాట. వీళ్ళు ఏం చేశారో అతను తీసి అందుట్లో పుల్ల పెట్టేవాళ్ళు. ఆ పుల్ల పెట్టిన కాడ ఏదైతే వచ్చిందో ఆ పుల్ల పెట్టిన కాడ తీస్తే ఏ కోతి బొమ్మ వచ్చేది మాట. దాన్ని ఆధారం చేసుకుని వీళ్ళు ఏదో చెప్పుకోవాలి మాట. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, మనోళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు కాడ పుల్ల పెడతాం మొదలెట్టారు. బైబిల్లో పుల్లలు పెడుతున్నారు అన్నమాట. బైబిల్లో పుల్లలు పెట్టి దేవుడి చిత్తం తెలుసుకోవాలని పుల్ల పెడుతున్నారు. పుల్లలు పెట్టి ఆ పుల్ల ఉన్న కాడ వాక్యం వస్తే, వాళ్ళకి అనుకూలంగా వస్తే ఆ వాక్యం ఇది దేవుడి చిత్తం అనుకుంటారు. వాళ్ళకి అనుకూలంగా రాలేదనుకో దేవుడి చిత్తం కాదు అనుకుని మళ్ళీ మార్చి పెడతారు. పుల్ల మళ్ళీ చూస్తారన్నమాట. మళ్ళీ చూసి ఇది దేవుడి చిత్తం అని మంచిగా వస్తే దేవుడి చిత్తం అని ఉంటారు. దేవుడి చిత్తం అలాగా తెలుసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారన్నమాట. దేవుడి చిత్తం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మనం దేవుణ్ణి అడగాలి, దేవుని ప్రార్థించాలి. దేవుని ప్రార్థిస్తే, దేవా నీ చిత్తం నా ఎడలు జరిగించు అని ప్రార్థన చేయాలన్నమాట. అంతేగాని మనం దేవుడు బైబిల్లో పుల్లలు పెడతాం, ఆ పుల్ల వచ్చిన కాడ వాక్యం చదివి అది మనకు ఎగ్గుమన్న వాక్యం అయితే అది ఇది దేవుడి చిత్తం అని అనుకుంటాం. అది వెరితనం. దేవుడి చిత్తం నెరవేర్చాలంటే మనం ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి. ఈ చిత్తం నాలో నెరవేర్చే ప్రభువా అని మనం అడగాలన్నమాట. అప్పుడు దేవుడు మన ఎడలు ఆయన చిత్తం బయలుపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అట్లా ఉండాలి. కానీ అంతేగాని మనం లోకం వచ్చేసినట్టు మనం చేయకూడదు. వాళ్ళు ఏదో జాతకాలు చెప్పాలని వచ్చేవాళ్ళు పిలిపించి ఆ కట్టలో పుల్లలు పెట్టేవాళ్ళు. ఆ పుల్ల వచ్చిన కాడ ఏదో ఒక బొమ్మ వస్తే ఆ బొమ్మను ఆధారం చేసుకుని వీళ్ళు ఏదో ఒకటి చెప్పేవాళ్ళు. అంతేగాని అది నిజమవుతాం. వాళ్ళు ఏదో బతుకు తిరిగి వచ్చి చెప్పుకుంటున్నారు. వాళ్ళు జాతకాలు చెబుతాము, 5 శాతం శకునాలు చెబుతాము అంట వస్తారన్నమాట. అట్లా వచ్చేవాళ్ళు చేసినట్టు మనం చేయకూడదు. మనకి నిరీక్ష ఉంది. మన దేవుడు మనకు ఉన్నాడు. ప్రభువా నీ చిత్తం నా ఎడలు జరిగించి ప్రభువా అంటే, దేవుడు ప్రార్థన చేయి, నువ్వు నీ చిత్తం నాలో నెరవేర్చి నీ చిత్తం ఏంటో నాకు తెలియపరచు అంటే దేవుడు తెలియపరుస్తాడు. అంతేగాని మనం లోకం చేసినట్టు మనం అవి పెడతాం, పుల్లలు పెడతాం. మనకి ఇష్టమైన వాక్యం వస్తే ఇట్లాగే ఒకరు పెట్టుకున్నాడంట. పెట్టుకుంటే నువ్వు పోయి ఊరి పెట్టుకోమని ఉందంట. అక్కడ ఊరి పెట్టుకోమని అంటే మళ్ళీ ఇది కాదు, మంచిగా రాలేదు అని మళ్ళీ తీసాడంట. మళ్ళీ తీస్తే మళ్ళీ వచ్చిందంట, నువ్వు చేసేదంటూ త్వరగా చేయమని వచ్చిందా.
అట్లాగే దేవుడి చిత్తం మనం తెలుసుకోవాలంటే ప్రార్థన వల్లే తెలుసుకోవాలి. దేవుణ్ణి అడగాలి, మీ చిత్తం నాకు తెలియపరచు ప్రభువా, మీ చిత్తం నాలో నెరవేర్చు ప్రభువా అని ప్రార్థన చేయాలన్నమాట. మనం ప్రార్థన చేయకుండా ఎవరో ప్రార్థన చేస్తే ఇప్పుడు దేవుడి సన్నిధికి వెళ్తారు, వెళ్ళి ఏమంటారు, వీళ్ళు ప్రార్థన చేసే వెళ్ళిపోయి దైవశాఖలు చెబుతారు, మా గురించి మాకు ఒక సమస్య వచ్చింది, మీరు ఉపవాసం ఉండి గట్టిగా ప్రార్థన చేయండి అని చెబుతారన్నమాట. గట్టిగా ప్రార్థన చేయండి అని చెబుతారన్నమాట. వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, ఇంటికాడ ఉండి తిని చక్క టీవీల ముందు కూర్చుంటారు. వాళ్ళకేమో దైవశాఖలకేమో ఉపవాసం పెట్టారు, వీళ్ళేమో ఇంటికాడ కూర్చుని టీవీలు చూస్తున్నారు అనమాట. అది దేవుడి చిత్తం నెరవేర్చబడుతుందా? నీవు మాకరించి ప్రార్థన చేసుకోవాలి, ఈ చిత్తం నాకు తెలియపరచు ప్రభువా అని. నువ్వు అవసరమైతే ఉపవాసం ఉండాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దేవుడి చిత్తం తెలిపేదాకా ప్రార్థన నువ్వు మానకూడదు. దేవుడి చిత్తం తెలుసుకుంటాకి దేవుడి సన్నిధికి ఒక ఆవిడ వచ్చింది, అన్నాని భక్తురాలు. ఆవిడకి కార్యం జరగాలని, ఆవిడ పక్షాన్ని ఆవిడకి పిల్లలు లేరు. ఆ పిల్లలు లేకపోతే దేవుడు పిల్లలు ఇస్తాడని ఆవిడ తెలుసుకుని నమ్మి వచ్చింది, మందిరానికి వచ్చింది, ప్రార్థన చేసింది మాట. ఏడ్చుకుంటూ ప్రార్థన చేసింది. దేవుడు ఆవిడ అడిగిన కార్యం జరిగించాడు. పొన్నంటే మగబెట్టనిచ్చాడు మాట, మగబెట్టనిచ్చాడన్నమాట. అట్లాగే మనం దేవుడి సన్నిధికి వెళ్ళి ఏడవాలి, అవసరమైతే ఏడ్చి దేవుడి చిత్తం, దేవా నీ చిత్తం నాకు తెలియపరచు, ఈ చిత్తానుసారంగా నన్ను నడిపించు అని దేవుడిని అడగాలి. అంతేగాని వాళ్ళ ప్రార్థన చేయమంటాం, వీళ్ళ ప్రార్థన చేయమంటాం. వాళ్ళు ప్రార్థన చేస్తే మనకేం అరగదు. ఇక్కడ వాళ్ళు చెయ్యాలి, మనము చేయాలి. మనం చేయకుండా వాళ్ళు చేస్తే మనకేమీ జరగదు. మనం చెయ్యాలి ముందు. మనం చేస్తే నువ్వు పని చేసావనుకో, నువ్వు ఒళ్ళంచి పని చేసావనుకో, ఇవి డబ్బులు వస్తాయి, అంతే కదా. ఒళ్ళంచకుండా పని చేస్తే రైతు ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. అట్లాగే నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి ప్రయాసపడాలి. కడుపు మార్చుకుని నీవు దేవుడిని అడిగావనుకో, అప్పుడు దేవుడు నా బిడ్డ చూడు మందిరానికి వచ్చి కడుపు మార్చుకుని ప్రార్థన చేస్తూ అడుగుతుంది అని దేవుడు అప్పుడు తెలుసుకుని కార్యం చేయాలి నా బిడ్డకి అని చెప్పి దేవుడు కార్యం చేస్తాడనమాట. అట్లా ఉండాలి. అంతేగాని ఎవరో ప్రార్థన చేస్తే మనకేం జరగదు అనుకుంటాం. వాళ్ళు ప్రార్థన చేస్తే నాకు దీవెన వస్తుంది అనుకుంటాం. ఆ దీవెన ఈ లోకంలో ఏదో దీవెన వచ్చినట్టు ఉంటుంది అంతే. నీ ప్రార్థన లేనిదే ఏది జరగదు అక్కడ. ఈ పాత్ర వ్యక్తిగత ప్రార్థన ఉండాలి నీకు. దేవుణ్ణి ఆరాధించాలి. కొంతమంది ఏం చేస్తారు, దేవుణ్ణి ఆరాధించకుండా ఏలంగా చూస్తారన్నమాట. కొంతమంది ఏమో వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, వీళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, దేవుణ్ణి ఆరాధించుకుంటే ఎట్లాగా ఆత్మలో ఆనందిస్తే ఏమన్నా అనుకుంటారేమో అని కొందరు అనుకుంటారన్నమాట. ఎవరేమనుకుంటే నీకెందుకు, నీ దేవుడు నీకు ఉన్నాడు, నీ దేవుడు ఎందుకు ఆనందించు. అందుకే అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు, ప్రభు నందు ఆనందించు. మరలా చెబుతున్నాను, ప్రభు నందు ఆనందించమంటాడు అనమాట. ప్రభు నందు ఆనందించాలి. ప్రభుని ఆరాధించేస్తూ ప్రభుకి ఇష్టంగా జీవించామనుకో, మనం ఏం అడిగితే అది దేవుడు చేస్తాకి సమర్థుడు. అంతేగాని మనం ప్రార్థన చేయకుండా ఎవరో ప్రార్థన చేసి మన కార్యం జరగాలని అనుకుంటాం, మన భ్రమ. అట్లా ఉండకూడదు అన్నమాట. మీ చిత్తం ఏంటో నా చిత్తం, మీ చిత్తం నాకు తెలియపరచండి ప్రభువా. నా జీవితం మీ అందు ఎలా ఉందో అది నాకు తెలియపరచండి.
మీలో ఆత్మీయంగా నేను ముందుకు సాగాలి అని ప్రార్థన చేసుకోవాలి నువ్వు. అంతేగాని నీకు మోకాల ప్రార్థన ఉంటే ఉండాలి. మోకాల ప్రార్థన లేకపోతే ఎన్నాలో సన్నిధికి వచ్చినా, ఎన్నాలో నువ్వు దశమ భాగాలు ఇచ్చినా, ఎన్నాలో నువ్వు కానుకలు ఇచ్చినా, ఏమి ఇచ్చినా నీకు లాభం లేదు. నువ్వు మోకాలు నుంచి ప్రార్థన చేస్తే అప్పుడు నీ కార్యం జరుగుద్ది అన్నమాట. ఒకసారి యెహోషువ నాయకుడు ఉన్నప్పుడు సైన్యము ఓడిపోస్తుంటే అప్పుడు మోసే చేతులెత్తి ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేస్తే అప్పుడు ఇశ్రాయేలు గెలిచారు, అమాలేకులు ఓడిపోయారు. ఓడిపోతే మోసే ఏం చేశాడు, చేతులు బరువెక్కినాయి అని దించేశాడు. అప్పుడు అమాలేకులు గెలిచారు, ఇశ్రాయేలు ఓడిపోతున్నారు. ఇది గ్రహించిన ఇద్దరు ఆహారం వీళ్ళిద్దరు సరిపోయి పక్కనే ఒక రాయి పెట్టి రాయి మీద కూర్చోబెట్టి ఆ చేతులు ఎత్తి పట్టుకున్నారన్నమాట. పట్టుకుంటే అప్పుడు యుద్ధం అయ్యేదాకా ఆ చేతులంతా ఎత్తి పట్టుకుంటే అప్పుడు యుద్ధంలో జయం వచ్చింది. అలాగే మనం అట్లా జీవితం జీవించాలన్నమాట. మనం శ్రమ పడాలి. మన శ్రమ పడకుండా మన ప్రతిఫలం ఏది రాదు, ఈ లోకంలో రాదు, ఆ ప్రార్థనలో కానీ రాదు. మనం శ్రమ పడితేనే మనకు తగిన ప్రతిఫలం వస్తుంది. దేవుని స్తోత్రం. దేవుడి చిన్న మాటలు దేవుని దీవించం గాక. ఆమేన్.